హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 1577 పాయింట్స్ పెరిగి 76,734 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 500 పాయింట్స్ పెరిగి 23,328 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1377 పాయింట్స్ పెరిగి 52,379 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1472 పాయింట్స్ పెరిగి 51,974 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 450 పాయింట్స్ పెరిగి 20,912 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే హెచ్ఎఫ్సిఎల్ 8% పెరిగింది. ఇండియన్ రెన్యూవబుల్స్ IREDA 8.2% పెరిగింది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ 8% పెరిగింది. మదర్సన్ 7.9% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే మ్యాక్స్ హెల్త్ కేర్ 1% కరెక్ట్ అయింది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 0.8% కరెక్ట్ అయింది. హింద్ పెట్రో 0.8% కరెక్ట్ అయింది. బర్జర్ పెయింట్స్ 0.7% కరెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం చూసినట్లయితే అన్ని ఇండిసెస్ అలాగే కంపెనీ షేర్స్ అన్ని ఆల్మోస్ట్ మనకు పాజిటివ్గానే లాభాల్లోనే ముగిశాయి. సో దీనికి మెయిన్ రీజన్ April 2న టారిఫ్స్ విధించిన ట్రంప్ గారు సో మనకు 90 days వాటిని పాస్ చేస్తూ టెంపరీగా రిలీఫ్ ఇచ్చారు. సో దాంతోపాటు ఇంకొక అప్డేట్ ఇచ్చారు. సో కార్స్ అలాగే యూఎస్ ఇంపోర్ట్ చేసుకునే కార్స్ కానీ వాటి ఆటో పార్ట్స్ మీద ట్రంప్ మనకు ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు టారిఫ్స్ నుంచి. అంతవరకు అది పాజిటివ్ మూమెంట్ అయింది. దీంతోపాటు మనకు ఎండింగ్ వచ్చేసరికి సో మనకు మాన్సూన్స్ గురించి అప్డేట్ వచ్చింది. సో ఈసారి వర్షపాతం అనేది ఆల్ ఓవర్ ద కంట్రీ మనకు మామూలు కంటే కొంతవరకు ఎక్కువగా వర్షపాతం ఉంటుందని చెప్పేసరికి అది మార్కెట్ సెంటిమెంట్ని బూస్టప్ చేసినట్లయింది. సో అదొక పాజిటివ్ మూమెంట్ మనకి. సో క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 1577 పాయింట్స్ పెరిగి 76,734 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 500 పాయింట్స్ పెరిగి 23,328 దగ్గర క్లోజ్ అయింది. అలాగే BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3% వరకు పెరిగాయి. అన్ని సెక్టార్స్ మనకు లాభాల్లోనే ముగిశాయి. సో రియాలిటీ ఇండెక్స్ అయితే మనకు 5% వరకు పెరిగింది. సో ఇందాక చెప్పిన విధంగా మాన్సూన్ గురించి ఆ వర్షపాతం ఈసారి దేశం మొత్తం మీద సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న పాజిటివ్ న్యూస్తో సో FMCG సెక్టారు అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టార్స్ అవన్నీ మనకు చాలా వరకు లో నుంచి మనకు చాలా వరకు లాభాల్లో ముగిశాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.